అన్నం పెట్టేవాడి చేతికే కన్నం పెట్టాలి అనుకుంటే బొక్క మనకే. ఈ విషయం బంగ్లాదేశ్కి ఎవరు చెప్పినట్టుగా లేరు. అందుకే ఇన్ని రోజులు ఆ దేశాన్ని పెంచి పోషిస్తూ ఉన్న మన మీదే విషం కక్కుతూ ఉంది. ఆ దేశానికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది అని మన ప్రభుత్వం కూడా ఆలోచించే స్థాయికి బంగ్లాదేశ్ ప్రవర్తన దిగజారిపోయింది. ఎప్పుడైతే మనం ఆలుగడ్డ ఉల్లిపాయలను బంగ్లాదేశ్కి పంపించడం తగ్గించేశామో అప్పటి నుండి బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి ఈ ఆలుగడ్డ ఉల్లిపాయలు వంటి నిత్యావసర సరుకులను కొనుగోలు చేసుకోవాలి అని అనుకుంది. ఓ బెచ్చగాడు మరొక బెచ్చగాడి నుండి ఏం తెచ్చుకుంటాడు చెప్పండి? అడుక్కు తినే స్థాయిలో ఉన్న పాకిస్తాన్ నుండి ఈ బంగ్లాదేశ్ సరుకులు దిగుమతి చేసుకుంటుందంట. వినడానికి ఎవరికైనా నవ్వు తెప్పిస్తూ ఉంటుంది. అందుకని ఇప్పుడు బంగ్లాదేశ్ అన్నమో రామచంద్ర అని అడుక్కునే స్థాయికి పడిపోయింది. ఆ దేశంలో ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. మన దేశంతో శత్రుత్వం పెట్టుకుని పాకిస్తాన్తో దగ్గర సంబంధాలు పెట్టుకోవడమే బంగ్లాదేశ్ పతనానికి కారణమని ఆ దేశంలో ఉన్న నిపుణులు చెబుతూ ఉన్నప్పటికీ కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి మాత్రం చెవులు వినిపించడం లేదు. ఎందుకంటే ఈ మధ్య ఆ దేశం తీసుకున్న నిర్ణయాలు ఆ దేశానికే తలవంపులు తలనొప్పులు తీసుకొస్తూ ఉన్నాయి. ప్రపంచ దేశాల ముందు జోకర్గా మిగిలిపోయింది. ఈ స్టోరీ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన భారతదేశంతో శత్రుత్వం పెట్టుకున్న 24 గంటల్లోనే బంగ్లాదేశ్కి దిమ్మ తిరిగిపోయే దెబ్బ పడింది. ఇప్పటికే బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాగా నిండా మునిగిపోయి బ్యాంక్రప్ట్ అయిపోతుంది. దీనికి కారణం ఏంటంటే యూరోప్, అమెరికా, ఆఫ్రికా వంటి పెద్ద పెద్ద దేశాలకు చెందిన బ్రాండ్స్ ఇప్పటి వరకు బంగ్లాదేశ్కి ఆర్డర్స్ ఇస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఈ పెద్ద పెద్ద బ్రాండ్లన్నీ కూడా మెల్లమెల్లగా ఇండియాకి షిఫ్ట్ అయిపోతూ ఉన్నాయి. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ మీదే ఆధారపడి ఉంది. ఎంతలా అంటే ఆ దేశంలో రోజు గడవాలి అంటే ఈ పెద్ద పెద్ద బ్రాండ్ల ఆర్డర్లు ఆ దేశానికి చాలా అవసరం. ఇప్పుడు ఆ ఆర్డర్లు లేకపోవడం వల్ల బంగ్లాదేశ్ పూర్తిగా అప్పుల్లో మునిగిపోయింది. పాకిస్తాన్కి దగ్గర అవ్వడమే కాకుండా పాకిస్తాన్కి మిత్రుడైన చైనాకి కూడా బంగ్లాదేశ్ చాలా దగ్గర అయింది. బంగ్లాదేశ్లో 60% ఎకానమీ పూర్తిగా టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద ఆధారపడింది. అయితే బంగ్లాదేశ్ పాకిస్తాన్కి దగ్గరవుతూ ఉండడం వల్ల కొన్ని సెక్యూరిటీ రీజన్స్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద పెద్ద విదేశీ సంస్థలన్నీ కూడా ఇండియాకి షిఫ్ట్ అయిపోతూ ఉన్నాయి. మన భారతదేశంలోని గుజరాత్లో ఉన్న సూరత్ గవర్నమెంట్ ఫ్యాక్టరీకి బల్క్ ఆర్డర్స్ వస్తున్నాయి. కేవలం గుజరాత్ మాత్రమే కాదు, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లోని నోయిడా ఇలాంటి ప్రాంతాలకు కూడా ఇప్పుడు గోల్డెన్ డేస్ స్టార్ట్ అయ్యాయి. ఒకవైపు బంగ్లాదేశ్కి కొండంత నష్టాలు కలుగుతూ ఉంటే మనకి మాత్రం కొండంత లాభాలు కలుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్కి ఆలుగడ్డ, ఉల్లిపాయ వంటి నిత్యావసర సరుకులను పంపించవద్దు అని బెంగాల్లో కొన్ని నిరసనలు చేశారు అనే విషయం మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం. మీరు ఆ వీడియో చూడనట్లయితే ఒకసారి మన ఛానల్లో ఆ వీడియో చూడండి. ఇక విషయానికి వస్తే 220 ట్రక్కుల లోడు వేసుకుని బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ సరిహద్దులోనే ఈ ట్రక్కులన్నీ ఆగిపోయాయి. కానీ బంగ్లాదేశ్లో మాత్రం ఈ ట్రక్కులు అడుగు పెట్టలేదు. 6000 టన్నుల ఉల్లిపాయలు, ఆలుగడ్డలు మన ట్రక్కుల్లోనే కుళ్ళిపోయాయి. కానీ బంగ్లాదేశ్ వాళ్ళకు మాత్రం మనం సప్లై చేయలేదు. బంగ్లాదేశ్కి మన సరుకులు పంపించకుండా దేశంలోనే సరుకుల రేట్లు తగ్గించాలి అని మనం భావించాము. అందుకు అనుగుణంగానే మనం బంగ్లాదేశ్కి సప్లై చేయడానికి మాత్రం ఇష్టపడలేదు. అయితే ఇలా మనం లోడ్ ఆపేయడం వల్ల బంగ్లాదేశ్లో నిత్యావసర సరుకులు దొరకక ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. అంతేకాకుండా ఆలుగడ్డ, ఉల్లిపాయ వంటి సరుకులు బంగ్లాదేశ్లోకి మనం పంపించకపోవడం వల్ల ఆ సరుకుల రేట్లు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటి వరకు మనం సపోర్ట్ చేయడం వల్ల ఎంతో హాయిగా బతికిన బంగ్లాదేశ్కి ఇప్పుడు మనం సపోర్ట్ చేయకపోతే ఎలా ఉంటుందో బొమ్మ కనిపించింది. అక్కడి ప్రభుత్వం మనతో గొడవ పెట్టుకుని మనతో కయ్యానికి కాలు దూబితే ఏమవుతుందో అక్కడి ప్రజలకు కూడా బాగా తెలిసి వచ్చింది. ప్రభుత్వం చేసిన పిచ్చి పనులకు ఇప్పుడు అక్కడి ప్రభుత్వం ప్రజలకు సంజాయిషి ఇచ్చుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు భారతదేశంతో బంగ్లాదేశ్ ప్రవర్తిస్తూ ఉన్న తీరుని మనం చూస్తూనే ఉన్నాము. అయినప్పటికీ బంగ్లాదేశ్ తన తప్పు తెలుసుకుని మనల్ని క్షమించమని అడగకుండా పాకిస్తాన్కి మరింత దగ్గరైంది. మనం బంగ్లాదేశ్కి ఆలుగడ్డ, ఉల్లిపాయ వంటి సరుకులను సప్లై చేయకపోయేసరికి ఆ దేశానికి బుద్ధి రాలేదు సరికదా, మనల్ని రెచ్చగొడదాము అనే ఉద్దేశంతో పాకిస్తాన్ నుండి ఉల్లిపాయలను, ఆలుగడ్డలను దిగుమతి చేసుకోవాలి అని బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఇదే నిర్ణయం మీద ప్రపంచ దేశాలు కూడా నవ్వుతూ ఉన్నాయి. పేదవాడి కోపం పెదవికి చేటు అంటారు. బంగ్లాదేశ్ కోపం ఆ దేశానికే చేటు చేస్తుందని ప్రపంచానికి కూడా తెలుసు. కానీ ఆ దేశపు గవర్నమెంట్కు మాత్రం తెలియదు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం మనం చెప్పుకోవాలి. ఒక అడుక్కునే దేశం మళ్ళీ మరొక అడుక్కునే దేశాన్ని అడుక్కుంటే ఏమవుతుంది? చివరికి చెప్పే మిగులుతుంది కదా.
పాకిస్తాన్ ఒకప్పుడు మన దేశంలో నుండి ఉల్లిపాయలను ఆలుగడ్డలను దిగుమతి చేసుకుంటూ ఉండేది. కానీ ఎప్పుడైతే మనం పాకిస్తాన్ ప్రభుత్వ తీరుని చూసి మన సరుకులు పాకిస్తాన్కి పంపించడం నిలిపివేశామో అప్పటి నుండి పాకిస్తాన్కి చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ నిత్యావసర సరుకుల రేట్లు ఆకాశానికి తాకుతూ ఉండడం వల్ల పాకిస్తాన్ ప్రజలు రోజురోజుకి పేదరికంలోకి జారిపోతూ ఉన్నారు. అయినప్పటికీ బరితెగించిన పాకిస్తాన్ మన దగ్గర సరుకులు తీసుకోవడానికి రాజీ పడకుండా మన మీద విషం కక్కుతూనే ఉంది. ఆఫ్ఘనిస్తాన్ నుండి ఆలుగడ్డలను ఉల్లిపాయలను ఆ దేశం దిగుమతి చేసుకుంటూ మనకి ఎదురు తిరిగింది. నిజానికి పాకిస్తాన్ దగ్గర ఎక్స్పోర్ట్ చేసేంత స్తోమత లేదు. ఆ దేశమే వేరొక దేశం నుండి అడుక్కుని నిత్యావసర సరుకులను తెచ్చుకుంటూ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గరకు వెళ్ళి వాళ్ళ దగ్గర నుండి ఆలుగడ్డ ఉల్లిపాయ వంటి నిత్యావసర సరుకులను బంగ్లాదేశ్ పట్టుకురావాలి అనుకోవడం ఎంత మూర్ఖమైన ఆలోచన అనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దిగుమతి చేసుకోవడానికి దిక్కు లేదు అంటే ఇప్పుడు మరొక దేశానికి ఎగుమతి చేసేంత సీన్ పాకిస్తాన్కి లేదు. పాకిస్తాన్ నుండి ఆలుగడ్డ ఉల్లిపాయలు వంటి సరుకులను కొనుగోలు చేస్తాను అని బంగ్లాదేశ్ చెప్పినప్పుడు ప్రపంచ దేశాలన్నీ నవ్వుతూ ఉన్నాయి. ఇది జరిగిన 24 గంటల్లోనే ఒక న్యూస్ బయటకు వచ్చింది. బంగ్లాదేశ్లో కరువు కాటకాలు ఏ స్థాయికి పెరిగిపోయాయి అంటే ఆ దేశంలో పాలు ఆహార ధాన్యాలకు కూడా కొరత ఏర్పడింది. అంతేకాకుండా ఆహార పదార్థాల రేట్లు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ కూడా చితికిపోయింది. బంగ్లాదేశ్లో దొరుకుతూ ఉన్న మిల్క్ ప్రొడక్ట్స్ సప్లై తక్కువ, డిమాండ్ ఎక్కువ కావడం వల్ల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు అన్నట్టుగా బంగ్లా తీసుకున్న గోతిలోనే ఆ దేశమే పడింది. ఎందుకంటారా? మన భారతదేశానికి దూరం అవ్వడం, పాకిస్తాన్కి దగ్గరవ్వడం మాత్రమే బంగ్లాదేశ్ పతనానికి కారణమనే విషయం ప్రపంచ దేశాలకు కూడా బాగా అర్థమవుతుంది. బంగ్లాదేశ్కి కూడా ఈ విషయం అర్థమైంది. కానీ ఒప్పుకోవడానికి ఆ దేశానికి అహం అడ్డు వస్తుంది. అహం అనే కాదు, ఆ దేశంలో వెనక ఉండి ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్న కొన్ని ఇస్లామిక్ సంస్థలు మన భారతదేశంలో బంగ్లాదేశ్ పూర్తి సంబంధాలు తెంచుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉన్నాయి. వాటి వల్ల ప్రజలు ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు. ఉల్లిపాయ తల్లి వంటిదే అంటారు. ఉల్లి లేని కూర తినడానికి ఎవరికీ నోరు రాదు. ఇకపోతే బంగ్లాదేశ్లో ఎక్కువగా ఆలుగడ్డలు తింటూ ఉంటారు. మరి ఇటువంటి 2 కూరగాయల సప్లై మనం నిలిపివేస్తే ఆ దేశం ఎలా నలిగిపోతూ ఉందో మీరే చూడొచ్చు. ఇప్పటి వరకు మనము ఉల్లిపాయ ఆలుగడ్డ వంటి వాటి సప్లైని నిలిపివేసి బంగ్లాదేశ్ని మన కాళ్ళ దగ్గరకు తెచ్చుకోవాలి అనే ప్రయత్నించాము. మనతో శత్రుత్వం పెట్టుకోకుండా మిత్రత్వాన్ని ఆ దేశం నిలుపుకుంటుంది అని మనం భావించాము. కానీ ఎలుకతోక ఎంత తోమినా సరే నలుపే గాని తెలుపు కాదు అన్నట్టుగా ఆ దేశపు బుద్ధి మాత్రం మారడం లేదు. మనం ఎంతగా ఆ దేశాన్ని సపోర్ట్ చేసినా సరే ఇప్పుడు మనకే వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నిస్తూ ఉంది. అందుకనే ఇక ఉపేక్షించి లాభం లేదు అని అనుకుంటూ మన ప్రభుత్వం ఇతర ఆహార ధాన్యాలను ఆహార పదార్థాలను కూడా బంగ్లాదేశ్కి సప్లై చేయకుండా నిలిపివేయాలి అని నిర్ణయం తీసుకుంటూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రతి ఏటా దాదాపు $1 బిలియన్ గోధుమలను మనం బంగ్లాదేశ్కి సప్లై చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఆ సప్లై నిలిపివేస్తే బంగ్లాదేశ్ ఆకలితో అలమటిస్తుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. $613 బిలియన్ బియ్యాన్ని కూడా మన దేశం నుండి బంగ్లాదేశ్ కొనుగోలు చేస్తూ ఉంటుంది. వీటితో పాటు మసాలా దినుసులను కూడా మనం సప్లై చేస్తూ ఉంటాము. ఇక పూర్తిగా ఈ ఎగుమతులను నిలిపివేస్తే మనకి కూడా నష్టమే, కానీ శత్రు దేశానికి కూడా నష్టమే కలుగుతుంది. కాబట్టి రానున్న రోజులలో పరిస్థితి ఎలా మారబోతూ ఉందో చూడాల్సి ఉంది. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ని రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.